ప్రపంచం మొత్తం విషం అనుకున్న పండు ప్రపంచం నెంబర్ 1 కూరగాయగా మారిన కథ. టమాటో అసలు ఎక్కడ పుట్టిందంటే సౌత్ అమెరికా, ప్రధానంగా పెరు, ఈక్వెడార్ ప్రాంతాల్లో పుట్టింది. అక్కడ వైల్డ్ టమాటో చిన్నదిగా పుల్లగా ఉండేది. సౌత్ అమెరికన్ ఈ ట్రైబల్ పీపుల్ దీన్ని పంటగా పెంచేవాళ్ళు. అక్కడ మయాన్స్ దీన్ని టమాటల్ అని పిలిచేవాళ్ళు. అక్కడ నుండి టమాటా అనే పదం పుట్టింది. స్పానిష్ కాంక్విస్టేడర్స్ ప్రపంచానికి టమాటోని తీసుకురావడం జరిగింది. 1500లో స్పానిష్ వారు సౌత్ అమెరికాకు వచ్చినప్పుడు టమాటోని చూసి ఆశ్చర్యపోయారు. అది యూరోప్ కి తీసుకువెళ్లారు. ఈ ప్రయాణమే టమాటాని ప్రపంచానికి పరిచయం చేసింది. యూరోప్ లో టమాటా ఒక పాయిజనస్ ప్లాంట్ అని అనుకునేవాళ్ళు. అంటే యూరోప్ లో టమాటాని చూసి భయపడేవాళ్ళు. ఎందుకంటే టమాటా ప్లాంట్ నైట్ షేడ్ ఫ్యామిలీకి చెందింది. ఈ నైట్ షేడ్ ప్లాంట్స్ లో చాలా పాయిజనస్, అలాగే ప్రజలు టమాటో తింటే చస్తారు అని నమ్మారు. అందుకే దాదాపు 200 సంవత్సరాల టమాటోని ఈ డెకరేటివ్ ప్లాంట్స్ గా మాత్రమే చూశారు, అంటే తినలేదు. ఇది హిస్టరీలో చాలా రేర్ ఫినామినన్. తర్వాత ఇటలీలో టమాటోకి నిజమైన జన్మస్థలమైంది. ఎందుకంటే సుమారు 1700 సంవత్సరాల నాటికి ఇటలీ ప్రజలు టమాటోని కుకింగ్ లో వాడడం మొదలుపెట్టారు. ఇటలీ వంటలో టమాటో ఒక రివల్యూషన్ తీసుకొచ్చింది. ఇవన్నీ లేకుండా మనకు తెలిసిన ఇటాలియన్ ఫుడ్ అసలు ఉండేదే కాదు. ఈ నాపల్స్ లో టమాటోతో పిజ్జాకి ఈ ఐకానిక్ రెడ్ లుక్ రావడం జరిగింది. అదే పాస్తాలో రెడ్ సోర్స్ గా కూడా ఈ టమాటో వల్ల పుట్టింది. టమాటో లేకపోతే ఈ పిజ్జా ఇటువంటి ఐకానిక్ ఫుడ్ ఉండేది కాదు. ఈ టమాటో అనేది ఇండియాకి ఎలా వచ్చిందంటే టమాటో ఇండియాకి పోర్చుగీస్ వాళ్ళు 16వ శతాబ్దంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇండియాలో ఎక్కువ స్పైసెస్ ఉన్న వంటలకి ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. టమాటో ఎందుకు ప్రపంచంలో నెంబర్ 1 కన్స్యూమ్డ్ వెజిటేబుల్ అంటే చీప్, గ్రో చేయడానికి ఈజీ, విటమిన్స్ సి, కే, యాంటీ ఆక్సిడెంట్స్, కలర్, కర్రీ, సోప్, సోర్స్ ఏదైనా మ్యాచ్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ లో కూడా పర్ఫెక్ట్.